ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో 27,975 పరుగులు చేసిన కోహ్లీ 28,000 పరుగుల మైలురాయికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు 623 ఇన్నింగ్స్లో 84 శతకాలు, 145 అర్ధ శతకాలతో కోహ్లీ అద్భుత రికార్డు కొనసాగుతోంది. న్యూజిలాండ్పై కూడా విరాట్ కోహ్లీకి గొప్ప రికార్డే ఉంది. 33 వన్డేలో 1,657 పరుగులు చేసి 6 శతకాలు, 9 అర్ధ శతకాలు సాధించాడు. వడోదరాలో జరిగే తొలి వన్డేలో కూడా కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుండగా తొలి మ్యాచ్ జనవరి 11న వడోదరాలోని బీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ ఈ సిరీస్ కోసం గుజరాత్ నగరానికి చేరుకున్నాడు. భారత్ న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వడోదరాలో అడుగుపెట్టారు. దాంతో కింగ్ కోహ్లీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వడోదరా ఎయిర్పోర్టుకు చేరుకున్న కోహ్లీని చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహంతో చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి కోహ్లీని కారు వరకు తీసుకెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.